మీ పిల్లలిద్దరినీ సమానంగానే చూస్తున్నారా? తల్లిదండ్రులారా, ఒకసారి మీ మనసుని మీరు అడగండి. నా కొడుకును ఎంత ప్రేమగా చూస్తానో నా కూతుర్ని కూడా అంతే ప్రేమగా చూస్తున్నానా? పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు కొడుకు కూతురు అని కాదు, మన ప్రాణం అని పుడతారు. వాళ్ళ నవ్వులో తేడా ఉండదు, వాళ్ళ కన్నీళ్లలో తేడా ఉండదు, వాళ్ళ ప్రేమలో తేడా ఉండదు. అయితే మన చూపులో ఎందుకు తేడా? కొడుకు ఇంటి పేరు నిలబెడతాడు అంటారు, కానీ కూతురు 2 ఇళ్ల గౌరవాన్ని నిలబెడుతుంది. కొడుకు చేతిలో బలం ఉంటుంది, కూతురు హృదయంలో ప్రేమ, త్యాగం, బాధ్యత ఉంటుంది. ఒక కూతుర్ని చిన్నచూపు చూస్తే ఆమె కలలను కాదు, ఒక కుటుంబ భవిష్యత్తునే చిన్నచూపు చూస్తున్నట్లు. ఎందుకంటే రేపటి తల్లి, రేపటి గురువు, రేపటి సమాజాన్ని తీర్చిదిద్దేది కూడా ఒక ఆడపిల్లే. తల్లిదండ్రులారా, సమానత్వం అంటే కేవలం చదువు ఇవ్వడం కాదు, సమానమైన ప్రేమ, సమానమైన గౌరవం, సమానమైన అవకాశాలు ఇవ్వడం. కొడుకుకి నువ్వు సాధించాలి అని చెప్పినట్లే కూతురికి కూడా నీ కలలు నెరవేరాలి అని చెప్పండి. ఆమె అడుగులు ఆపకండి, ఆమె రెక్కలకు బలమివ్వండి. ఎందుకంటే కూతుర్ని నమ్మిన ఇల్లు ఎప్పుడు వెలుగులోనే ఉంటుంది. కూతుర్ని గౌరవించిన కుటుంబం ఎప్పుడు గొప్పగా నిలుస్తుంది. చివరిగా ఒక్క మాట, పిల్లల్ని లింగంతో కాదు, ప్రేమతో చూడండి. కొడుకు కూతురు ఇద్దరూ సమానమే, ఇద్దరూ మీ హృదయ భాగాలే. దీని గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక చిన్న ఊరిలో రామయ్య, లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వారికి 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక కూతురు. రామయ్యకి ఎప్పుడు తన కొడుకుపైనే ఆశలు. ఇంటి పేరు నిలబెట్టేది నా కొడుకే అని అందరి ముందు చెప్పేవాడు. కూతురు సిరిని మాత్రం ఇంటి పనుల్లోనే ఎక్కువగా ఉంచేవాడు. ఆమె చదువుకోవాలని, పెద్దది కావాలని ఎంత చెప్పినా, నీకు అంత చదువెందుకు, రేపు పెళ్ళైపోతుంది అనే మాటలు మాట్లాడేవాడు. కానీ సిరి మనసు చాలా పెద్దది. తన తమ్ముడికి పుస్తకాలు సర్దేది, నాన్నకి మందులు పెట్టేది, అమ్మకి పనుల్లో సహాయం చేసేది. అన్నిటికన్నా మించి తనని కలలు మాత్రం నిశ్శబ్దంగా గుండెల్లో దాచుకుంటూ ఉండేది. ఒకరోజు రామయ్యకు తీవ్ర అనారోగ్యం వచ్చింది. కొడుకు ఉద్యోగం కోసం బయట ఊరికి వెళ్ళి రావడానికి కూడా ఆలస్యం చేశాడు. అప్పుడు రాత్రింబవళ్ళు నాన్న దగ్గర కూర్చుని సిరియే అంతా చూసుకుంది. డాక్టర్లు, వైద్యం అంతా ఆమె అయ్యింది. ఆ రోజు రామయ్య కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. సిరి చేతిని పట్టుకుని అన్నాడు, నిన్ను చిన్నచూపు చూసింది నా తప్పు అమ్మా. ఇంటి పేరు నిలబెట్టేది కొడుకు మాత్రమే కాదు, ఇంటి గౌరవాన్ని కాపాడేది కూతురు కూడా. సిరి నవ్వుతూ చెప్పింది, నాన్న, పిల్లల ప్రేమకి కొడుకు కూతురు అనే తేడా ఉండదు. ఆ మాట విన్న రామయ్యకు నిజమర్థమైంది. ఆ రోజు నుంచి తన 2 పిల్లలను సమానంగా చూసుకున్నాడు. పిల్లలిద్దరూ సమానమే. కొడుకు పేరు నిలబెడితే కూతురు ప్రేమను నిలబెడుతుంది. తల్లిదండ్రుల చూపులో తేడా లేకపోతే వారి భవిష్యత్తు వెలుగుతో నిండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ తప్పకుండా ఇవ్వండి.